అవును. ఇక్కడ ఐదుగురు లేరు. అయితే ఎంతమంది ఉన్నారు? రెండే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. అయితే ఈ కడమ రాజు లెక్కలో 8వ రాజు. వీడు 8వ రాజుగా వాడు వచ్చి వాడు పాతాళమునకు పోవుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధంగా ఉన్నాడు అని 11వ వచనంలో వ్రాయబడి ఉంది. ఒకప్పుడు ఉండేడు కానీ ఇప్పుడు లేడు అని అంటున్నాడు ఈ క్రూర మృగము. ఎందుకనగా ముందు అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమి జరిగింది అనంటే, ఇద్దరు సాక్షులతో యుద్ధము చేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఇద్దరు సాక్షులు మనము దీని గురించి ఆ యొక్క వేశ్యకు జరగవలసిన తీర్పును గురించి కూడా యిర్మీయా భక్తుడు ప్రవచించాడు 51:13. విస్తార జలముల యొద్ద నివసించుచున్నదానా? ఎవరు? ఈ వేశ్య. ఈ యొక్క భూలోకములో సర్వలోకమునకు మత్తిల్లా చేసిన, విగ్రహారాధన నేర్పించిన ఈ యొక్క మహావేశ్య. అది విస్తార జలముల యొద్ద నివసించుచూ ఉంది ప్రజల మధ్యనే. మనం ఇక్కడ ఆలోచన చేసినప్పుడు రోమన్ క్యాథలిజము సర్వలోకమంతా ప్రబలి ఉంది. వారు దానిని పూజించి దానికి కావలసిన అర్పణలు అర్పించి అది అనేకమైన అపవిత్రమైన కార్యములు చేయించుచూ ఉన్నది. కాబట్టి విస్తార జలముల మధ్య నివసించుచున్నదానా, నిధుల సమృద్ధి గలదానా? రోమన్ క్యాథలిక్ ఆ యొక్క సంస్థలు అన్నీ కూడా అత్యధికమైన ఐశ్వర్యము కలిగిన వారు. ఆ యొక్క బిషప్పులు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, రాజులు ఎవరైనా సరే. కాబట్టి నిధులు సమృద్ధిగా కలదానా? నీ అంతం వచ్చినది, అన్యాయము లాభము నీకిక దొరకదు అని ప్రవచనము మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఓ దౌ దట్ డ్వెలెస్ట్ అపాన్ మెనీ వాటర్స్, అబండెంట్ ఇన్ ట్రెజర్స్, దైన్ ఎండ్ ఈజ్ కమ్ అండ్ ద మెజర్ ఆఫ్ దౌ కవటస్నెస్. కాబట్టి దానికి తీర్పు తీర్చనున్నాడు. ఈ యొక్క తీర్పు ఈ క్రూర మృగమునకు ప్రభు ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకనే ప్రకటన గ్రంథము 19:2 ఆయన తీర్పులు ఎలాంటివి? న్యాయమైనవి. ఆయన తీర్పులు న్యాయమైన